వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్కా టెక్ ట్యుటోరియల్ గైస్. సో లాస్ట్ వీడియో వరకు మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ వరకు చూసాము. సో ఇప్పుడు HTML5లో కొత్త ఫీచర్స్ ఏమేమి యాడ్ అయ్యాయి, అవి ఎలా ఉన్నాయి అనేది దాని ఇంట్రొడక్షన్ పార్ట్ చూద్దాం. సో HTML5 అనేది రెండు ఒకటే, కాకపోతే కొన్ని కొత్త ఫీచర్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. సో ప్రజెంట్ అందరు యూజ్ చేసేది HTML5. అయితే హెచ్టిఎంఎల్ అంటే మనకు తెలుసు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని. సో HTML5 కూడా సేమే కాబట్టి HTML5 ఈజ్ అ మార్కప్ లాంగ్వేజ్ యూస్డ్ ఫర్ స్ట్రక్చరింగ్ అండ్ ప్రెజెంటింగ్ కంటెంట్ ఆన్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది జస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ HTML4 అంతే. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ న్యూ ఫీచర్స్ లైక్ API అండ్ డామ్ అంటే ఏంటో చూద్దాము. API కూడా అప్కమింగ్ క్లాసెస్లో ప్రాజెక్ట్ అనేది చేస్తాం ఏపీఐతో. API ఎలా క్రియేట్ చేస్తాము, ఏంటి, అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని ప్రతి ఒక్క దాని మీద ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాము. సో అప్పుడు మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. డామ్ అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ HTML5 అనేది అన్ని మోడర్న్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ HTML5 కమ్స్ విత్ అ బిల్ట్ ఇన్ మల్టీమీడియా సపోర్ట్. నార్మల్గా బిఫోర్ HTML5 మనకి ఆడియో అండ్ వీడియో సపోర్ట్ చేయడానికి లేదనమాట. సో అది మనం యూస్ చేయలేకపోయే వాళ్ళం. బట్ HTML5లో ఈ ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ని యూస్ చేయగలుగుతున్నాం. ఇది కోడ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ HTML5 గ్రాఫిక్ ఎలిమెంట్స్ని సపోర్ట్ చేస్తుంది, లైక్ SVG అండ్ క్యాన్వాస్ అనమాట. వితౌట్ జావాస్క్రిప్ట్ వీ కెనాట్ యూస్ దిస్ SVG అండ్ క్యాన్వాస్. మనము జావాస్క్రిప్ట్ లేకుండా ఇవేం యూస్ చేయలేము. కానీ అసలు SVG ఇమేజెస్ అంటే ఏంటి, క్యాన్వాస్ ఇమేజెస్ అంటే ఏంటి మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అప్కమింగ్ స్లైడ్లో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ న్యూ ఫామ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ నంబర్, టైమ్, డేట్, క్యాలెండర్ ఇలాంటివన్నీ కూడా యాడ్ అయ్యాయి అన్నమాట. అండ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే మనం ఒక వెబ్ పేజ్ తీసుకుంటే దాన్ని కొన్ని పార్ట్స్గా సెగ్రిగేట్ చేస్తాం, లైక్ హెడర్, ఫూటర్, అండ్ మధ్యలో మనం రాసే కంటెంట్ అంతా కూడా సెక్షన్స్గా డివైడ్ చేసుకొని చేస్తాం అనమాట. సో వాటినే సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని HTML5లో ఇంట్రడ్యూస్ చేశారు. సో టోటల్గా HTML5 ఇంట్రొడక్షన్ ఏంటంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ HTML4 అండ్ న్యూ ఫీచర్స్ లైక్ API అండ్ DOM హ్యావ్ బీన్ యాడెడ్. అండ్ అన్ని మోడర్న్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి HTML5ని. HTML5లో ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ ఇది SVG అండ్ క్యాన్వాస్ని సపోర్ట్ చేస్తుంది. హౌఎవర్ వీ కెనాట్ ఏబుల్ టు యూస్ దిస్ SVG అండ్ క్యాన్వాస్ వితౌట్ జావాస్క్రిప్ట్. అండ్ న్యూ ఫామ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ నంబర్, డేట్, టైమ్, క్యాలెండర్ ఇవి యాడ్ అయ్యాయి. సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా యాడ్ అయ్యాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి API యాడ్ అయ్యింది అనుకున్నాం కదా, న్యూ ఫీచరు. అసలు ఆ API ఏంటి అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో అండ్ API stands for application programming interface. An API is a set of pre-built programs that can be used with the help of JavaScript. APIs are used to implement already written code to fulfill the needs of the project we are working on. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఒక సాఫ్ట్వేర్ని ఇంకో సాఫ్ట్వేర్కి కనెక్ట్ చేసేదన్నమాట. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని దాన్ని కూడా అంటారు. లైక్ ఇప్పుడు మనం ఒక API క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక లింక్ అనేది తీసుకొని దాని నుంచి డేటా అనేది ఫెచ్ చేసుకుంటాము. అంటే ఆల్రెడీ అందులో కొంత డేటా అనేది ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుంటాం మన కోడ్లో. అలా ఉంటుందన్నమాట. ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ HTML5 APIs ఏంటంటే జియోలొకేషన్, డ్రాగ్ అండ్ డ్రాప్, లోకల్ స్టోరేజ్ ఏంటంటే మనము యూజర్స్ డేటాని స్టోర్ చేసుకోవడానికి లోకల్గా మన దాంట్లో, మన సిస్టంలో అన్నట్టు. అండ్ జియోలొకేషన్ ఏంటంటే టు లొకేట్ యూజర్స్ లొకేషన్. డ్రాగ్ అండ్ డ్రాప్ ఏంటంటే యూజ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ ది ఆబ్జెక్ట్. ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కాపీ చేసాము, దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. ఏం చేశాను, డ్రాగ్ చేశాను అండ్ ఇక్కడ డ్రాప్ చేశాను అనమాట. సో అలా ఉంటుంది. ఇంకా అలాగే వెబ్ వర్కర్స్ స్పెసిఫైస్ వెదర్ ద ఎలిమెంట్ విల్ బి డిస్ప్లేడ్ ఆర్ నాట్. సో ఈ విధంగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ HTML5 APIs అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్లో చూసాం SVG అండ్ క్యాన్వాస్ ఎలా ఉంటాయి అని. సో ఇక్కడ చూస్తే SVG స్టాండ్స్ ఫర్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అనమాట. SVG ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ గ్రాఫిక్స్ ఫర్ ద వెబ్. మనము కొన్ని వెబ్ పేజెస్లో చూస్తే సర్కిల్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్ని గ్రాఫిక్స్ యూస్ చేసి చేస్తాం. అయితే ఇవి ఎలా ఉంటాయంటే
SVG element is container for SVG graphics, and SVG has several methods for drawing paths, boxes, circles, text and graphic images. ఇట్లాంటి ఇమేజెస్ని మనం క్రియేట్ చేయాలంటే సెవరల్ మెథడ్స్ అనేవి ఉంటాయి. వాటికి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. అటువంటి వాటిని యూజ్ చేసి మనం ఈ పార్ట్స్, బాక్సెస్, సర్కిల్స్, టెక్స్ట్ ఇవన్నీ కూడా చేస్తాం. అయితే క్యాన్వాస్ కూడా ఉంది. అండ్ 2 ఇమేజెస్కే కదా, బట్ క్యాన్వాస్ ఎందుకు అంటే క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు డ్రా గ్రాఫిక్స్ ఆన్ వెబ్ పేజ్. సేమ్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్ లాగానే గ్రాఫిక్స్ని వెబ్ పేజ్ మీద క్రియేట్ చేయడం కోసమే క్యాన్వాస్ కూడా యూజ్ చేస్తారు. బట్ క్యాన్వాస్ హ్యాస్ సెవరల్ మెథడ్స్ ఫర్ డ్రాయింగ్ పార్ట్స్, బాక్సెస్, సర్కిల్స్, టెక్స్ట్ అండ్ యాడింగ్ ఇమేజెస్. సో సేమ్ ఎస్విజీ లాగానే దీనికి కూడా సెవరల్ మెథడ్స్ ఉంటాయి. అండ్ వీ కెనాట్ యూజ్ ఎస్విజీ అండ్ క్యాన్వాస్ వితౌట్ జావా స్క్రిప్ట్. ఇట్స్ మ్యాండేటరీ. ఎస్విజీ క్యాన్వాస్ అనేది జావా స్క్రిప్ట్ లేకుండా యూజ్ చేయలేం. అండ్ డిఫరెన్స్ ఏంటి, ఆల్రెడీ ఎస్విజీ అనేది కూడా ఇమేజెస్కి, క్యాన్వాస్ కూడా ఇమేజెస్కి. బట్ డిఫరెన్స్ ఏంటంటే క్యాన్వాస్ యూజెస్ అరే ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి క్యాన్వాస్లో. అయితే ఎస్విజీలో ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఫర్ డిస్క్రైబింగ్ గ్రాఫ్. పిక్సెల్స్ ఏంటి, మనం జూమ్ చేసిన, దాన్ని ఎక్స్పాండ్ చేసిన పిక్సెల్స్ అనేవి స్కాటర్ అయ్యి మనకు అక్కడ క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అయితే ఎస్విజీ అనేది ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాబట్టి మనం ఎంత జూమ్ చేసినా కానీ, జూమ్ అవుట్, జూమ్ ఇన్లో కూడా ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు అండ్ క్లారిటీ అనేది మిస్ అవ్వదు. ఈ విధంగా ఎస్విజీ అండ్ క్యాన్వాస్ ఉంటాయి. అండ్ డిఫరెన్స్ కూడా అదే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాము న్యూ ఫీచర్స్ యాడ్ అయ్యాయి. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఒకటి, డామ్ అనేది ఒకటి అనుకున్నాం. సో అయితే డామ్ ఏంటంటే నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటని. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటంటే లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ వెబ్ పేజ్ అని చెప్పొచ్చు. సో వెన్ అ వెబ్ పేజ్ ఈజ్ లోడెడ్, ద బ్రౌజర్ క్రియేట్స్ అ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఫర్ ద పేజ్. సో ఒక వెబ్ పేజ్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక వెబ్ పేజ్ లాగా కన్సిడర్ చేయండి. ఇది మొత్తం ఒక డాక్యుమెంట్ అండ్ ఈ వెబ్ పేజ్ మనకు కనబడే ఇంటర్ఫేస్ని రూట్ ఎలిమెంట్ అనుకుందాం. అందులో HTMLలో మనకి హెడ్ పార్ట్ ఉంటుంది, బాడీ పార్ట్ ఉంటుంది. ఎలిమెంట్ అయితే హెడ్ పార్ట్లో టైటిల్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది. అండ్ ఎలిమెంట్లో బాడీలో వచ్చేసి అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, హెడ్డింగ్స్. అయితే మనం ఏదైనా ఒక దాని మీద, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాంకర్ ట్యాంక్ టెక్స్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే కంటెంట్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఈ కంటెంట్ చేంజ్ అయ్యేటప్పుడు పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయినప్పుడు మనకి ఒక కొత్త పేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో ఆ పేజ్ లోడ్ అయ్యే లోపల మనకి ఎక్కడైతే కంటెంట్ చేంజ్ అవుతుందో మొత్తం ఇదంతా కలిపి మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది బ్రౌజర్లో. సో ఈ విధంగా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఉంటుంది. అండ్ వీ కెన్ సే ఇట్ ఈస్ అ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ వెబ్ పేజ్. ఓకే. సో అలాగే డిఫరెన్సెస్ ఏంటి అంటే HTML5 వర్సెస్ HTML4. ఇది ఏపీఎస్ని సపోర్ట్ చేస్తుంది HTML5. బట్ HTML4 ఏంటంటే ఏపీఎస్ని సపోర్ట్ చేయదు. అండ్ ఇది మొబైల్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ నాట్ అ మొబైల్ ఫ్రెండ్లీ. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది ఉంది ఇక్కడ. సో HTML4లో అది లేదు. అలాగే ఎస్విజీ అనేది ఇందులో అవైలబుల్ ఉంది, ఎస్విజీ అండ్ క్యాన్వాస్. సో ఇక్కడ ఇంటర్నల్గా దీనికి ఎలాంటి ఎస్విజీ అండ్ క్యాన్వాస్ అనేది లేదు HTML4కి. లోకల్ స్టోరేజ్ ఏపీఐస్ టు స్టోర్ డేటా. అండ్ HTML4 వరకు ఏంటంటే కుకీస్ యూస్ చేసేవారు డేటాని స్టోర్ చేయడానికి. కుకీస్ ఏంటంటే సర్వర్ యొక్క హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. లోకల్గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే లోకల్ స్టోరేజ్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట మనం. అండ్ వీ కెన్ యాడ్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్. మనం HTML5లో ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ని యూస్ చేసుకోవచ్చు, కానీ HTML4లో మనకు ఆ పాసిబిలిటీ అనేది లేదు. సో ఇది డిఫరెన్సెస్ అనమాట ఈ రెండింటికి. ఓకేనా. అండ్ అలాగే సిమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయని చెప్పాం మనం ఇంట్రడక్షన్లో. సో ఇక్కడ ఏమేమి చూసాం, ఏపీఐస్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి, అండ్ అలాగే ఆడియో ట్యాగ్స్, వీడియో ట్యాగ్స్ చూసాం. ఎస్విజీ అండ్ క్యాన్వాస్ గురించి కూడా చూసాం. ఇప్పుడు సిమాంటిక్ ఎలిమెంట్స్, ఇవి నంబర్, డేట్, టైం ఇవన్నీ కామనే, అది కూడా నేను చెప్తాను. అండ్ సిమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసి హెడర్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్ కదా. సో ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఒకసారి చూడండి. సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే హెడర్, ఫూటర్, సెక్షన్, ఆర్టికల్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ సిమాంటిక్ ఎలిమెంట్స్. న్యూ ఇన్పుట్ టైప్స్ యాడ్ అయ్యాయి. నంబర్, డేట్, టైమ్, క్యాలెండర్ ఆర్ ద న్యూ ఇన్పుట్ ఫార్మ్ టైప్స్ యాడెడ్. గ్రాఫిక్, ఎస్విజీ అండ్ క్యాన్వాస్. ఎస్విజీ అంటే స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. స్టైల్స్, ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ ఆర్ యాడెడ్ టు అవర్ వెబ్ పేజ్ యూజింగ్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్ ఎలిమెంట్స్. ఓకే. సో ఇవి యూజ్ చేసుకుంటాము. ఇవి కొత్తగా యాడ్ అయ్యాయి HTML5లో. సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే, సే ఫర్ ఎగ్జాంపుల్
హెడర్ అనుకున్నాం. హెడర్ ఏంటి? మనం nav బార్ కింద కన్సిడర్ చేయొచ్చు. ప్రతి వెబ్ పేజ్ గానీ ఏది చూసినా మనకి nav బార్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో, మొబైల్ అప్లికేషన్స్‌లో ఉంటుంది, వెబ్ అప్లికేషన్స్‌లో కూడా ఉంటుంది. అండ్ ఫూటర్ అనేది కూడా అన్నిటికీ ఉంటుంది కదా! సో, వెబ్ అప్లికేషన్స్ చూస్తే మనకి ఫూటర్‌లో కాపీరైట్స్ అని గానీ, లేకపోతే ఇంకా చాలా లొకేషన్స్ అని గానీ, ఇలా చాలా ఉంటాయి ఫూటర్ పార్ట్‌లో. అండ్ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం సెక్షన్స్‌గా డివైడ్ చేసుకుంటాము. ఆ సెక్షన్స్‌లో మనకి ఆర్టికల్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే. ఇలా మనం ఒక వెబ్ పేజ్‌ని సెగ్రిగేట్ చేసుకుంటాం. హెడర్, ఫూటర్, సెక్షన్ అండ్ ఆర్టికల్ అన్నట్టు. ఈ విధంగా ఉంటుందనమాట. అయితే ఇప్పుడు వరకు మనం చూసిన ఈ HTML5 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు కోడ్‌లో చూద్దాం. ఓకేనా? ఇక్కడ కోడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కోడ్ ముందే రాసుంచాను. హెడ్ పార్ట్‌లో జస్ట్ టైటిల్ తీసుకున్నా సిమాంటిక్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ అని చెప్పి. ఓకేనా? సో, ఈ హెడర్ పార్ట్‌లో మనం మోస్ట్‌లీ ఏం పెట్టుకుంటాం అనుకున్నాం? nav బార్ అనేది చూస్తాం. సో, ఇక్కడ నేను మై సిమాంటిక్ వెబ్‌సైట్ అని చెప్పేసి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకున్నాను. అండ్ nav ట్యాగ్ తీసుకొని అందులో అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది ఒకసారి మీరు చూసి ఇది నేర్చుకోండి. అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో లిస్ట్ ఐటెమ్స్ అనేది తీసుకున్నా. ఈ లిస్ట్ ఐటెమ్స్‌లో నేను ప్రతి లిస్ట్ ఐటెమ్‌లో ఒక యాంకర్ ట్యాగ్‌ని పెడుతున్నాను. సో, ఆ యాంకర్ ట్యాగ్‌లో నేనేం చేస్తున్నా, యాంకర్ ట్యాగ్‌కి రెఫరెన్స్ అనేది అట్రిబ్యూట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. అండ్ మనము అందులో ఇచ్చే పాత్ ఇక్కడ ఏదైతే మనం కంటెంట్ రెండర్ అవ్వాలి పేజ్ మీద అనుకుంటామో, దాని యొక్క పాత్‌ని మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తాం. కానీ నేను ఇక్కడ పాత్ ఇవ్వకుండా #home అని ఇచ్చా. దాని అర్థం ఏంటంటే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ హోమ్ ఇక్కడ మనకి హోమ్ పేజ్ అనేది రెండర్ అవుతుంది. ఆ హోమ్ పేజ్ మన వెబ్‌సైట్‌లోనే ఉన్నట్టు. లైక్ అదే పేజ్‌లో ఉన్నట్టు. ఓకేనా? అండ్ దీనికి స్మూత్ స్క్రోల్ బిహేవియర్ అనేది ఒకటి యాడ్ చేస్తాం మనం CSSలో. అది యాడ్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేయగానే హోమ్ పేజ్ వస్తది. అండ్ అబౌట్ మీద క్లిక్ చేయగానే కిందున్న అబౌట్ పేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే కాంటాక్ట్ అనేది ఎక్కడుంది? లాస్ట్‌లో ఉంది. బట్ ఆ కాంటాక్ట్ అనేది పైకి స్క్రోల్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుందనమాట. సో, ఇక్కడ hrefలో నేను అవి పెట్టుకున్నాను. అయితే హెడర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఫూటర్ పార్ట్ చూస్తే, ఫూటర్ పార్ట్‌లో నేనేమి ఇయ్యట్లా. జస్ట్ కాపీరైట్ అనేది ఇస్తున్నా. ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని చెప్పేసి. ఓకేనా? అండ్ ఈ మధ్యలో సెక్షన్స్ అనేవి ఉంటాయని చెప్పా. ఇక్కడొక సెక్షన్ ఉంది. ఇక్కడొక సెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను. దాని తర్వాత కూడా సెక్షన్ తీసుకున్నాను. ఓకేనా? ఇలా ఈ సెక్షన్స్‌లో ఆర్టికల్స్‌ని డిస్‌ప్లే చేశాను. ఫస్ట్ ఆర్టికల్ నేనేం చేశాను? వెల్కమ్ టు అవర్ వెబ్ పేజ్ అని పెట్టాను. దిస్ ఈస్ ద హోమ్ సెక్షన్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్ అని ఇచ్చాను. నెక్స్ట్ చూస్తే అబౌట్. ఈ అబౌట్‌లో నేనేం చేశాను? జస్ట్ సేమ్ హోమ్ పేజ్‌లో లాగానే ఇచ్చాను. అండ్ our ఛానల్ నేమ్ ఇస్ రిబ్కా టెక్ ట్యుటోరియల్స్ అని చెప్పి ఇచ్చాను. అండ్ సెక్షన్ 3లో వచ్చేసి నేనేం చేశా? జస్ట్ సర్వీసెస్ ఇచ్చా. ఆ వెబ్ పేజ్ యొక్క సర్వీసెస్. మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామని. సో, ఈ ఆర్టికల్‌లో నేనేమి ఇచ్చాను? ఒక హెడ్డింగ్ ఇచ్చాను. అవర్ సర్వీసెస్ అని చెప్పి. అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాను. ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్‌లో లిస్ట్ ఐటెమ్స్ ఇచ్చాను. ఏమేం లిస్ట్ ఐటెమ్స్ అంటే ఎక్స్‌ప్లనేషన్ విత్ కోడ్, నోట్స్, ఆల్ ఇన్ తెలుగు. సో, ఇలా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఆడియో ట్యాగ్ అండ్ వీడియో ట్యాగ్స్‌ని డిస్‌ప్లే చేశాను. అయితే ఈ ఆడియో ట్యాగ్ అండ్ వీడియో ట్యాగ్స్ కంట్రోల్స్ అనేది మనం ఇక్కడ ఎప్పుడైతే ఇస్తామో మనకక్కడ కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందనమాట. పాజ్ చేయడానికి అలా స్టార్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ సోర్స్ అనే ఒక ట్యాగ్‌లో SRC అనే అట్రిబ్యూట్‌లో పాత్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం ఖచ్చితంగా. అలాగే ఇక్కడ టైప్ ఏదైతే ఉందో ఈ టైప్ అనేది మనము ఇన్‌పుట్ టైప్స్ కూడా తీసుకున్నాం కదా! నేను ఇన్‌పుట్ ట్యాగ్స్ గురించి చెప్పినప్పుడు ఫార్మ్ ట్యాగ్స్‌లో టైప్, టెక్స్ట్, బటన్ అవన్నీ. సో, అది ఒకసారి వినండి వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ టైప్ అనేది ఇదేంటిది? ఆడియో మనం తీసుకునేది. ఆ ఆడియో ఏ టైప్? MP3. సో, ఇది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ SRC ఆ ఆడియో ఎక్కడుంది అనేది మీరు ఇక్కడ పాత్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ వీడియో దగ్గరకు వచ్చేసరికి వీడియోకి మనము ఈ అట్రిబ్యూట్స్ లైక్ విడ్త్, హైట్ ఇస్తాము. ఆ విడ్త్, హైట్ ఎంత ఉండాలనేది కూడా చూస్తాము. అండ్ కంట్రోల్స్ అనేది ఇస్తే కంట్రోల్ చేయడానికి ఉంటుంది మనకి. అండ్ అలాగే ఈ వీడియో ట్యాగ్‌లో సోర్స్ అనే ఒక ట్యాగ్‌తో మనం SRCలో పాత్ లైక్ ఇప్పుడు నాకు ఇదే ఫోల్డర్‌లో ఈ వీడియో కూడా ఉంది. సో, ఏం చేశాను? మర్న్ ఇంట్రడక్షన్
లైక్ ఏదైతే పవర్ పాయింట్ నేను పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చానో మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్‌లో, ఆ వీడియో పాత్‌ని నేను ఇక్కడ కంప్లీట్‌గా ఇచ్చేసాను. .mp3, 4mp3, mp4, mp3 అనేవి మ్యాండేటరీ. అవి ఎక్స్‌టెన్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. అండ్ దీని టైప్ ఏంటి? నేను చేసేది ఇక్కడ పెట్టేది వీడియో. ఇక్కడ పెట్టింది ఆడియో. కంట్రోల్స్ అనేది మ్యాండేటరీ కంట్రోల్ చేసుకోవడానికి. లేదు మన అవైలబిలిటీ లైక్ రిక్వైర్మెంట్‌ని బట్టి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను. సో, వీడియో పెడుతున్నాను. వీడియో అని ఇచ్చాను. అదేంటిది mp4 అనమాట దానిది. సో, అలా పెట్టుకోవాలి ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్. ఇవి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్‌లో నేనేం చేశాను, ఆర్టికల్‌లో మళ్ళీ కాంటాక్ట్ అస్ తీసుకున్నాను. యూ కెన్ రీచ్ అస్ ఎట్ అని చెప్పి ఒక యాంకర్ ట్యాగ్‌ని ప్రొవైడ్ చేశాను ఇక్కడ. అయితే ఈ యాంకర్ ట్యాగ్‌లో రిఫరెన్స్‌లో నేను మెయిల్ టు అనే ఒక దాన్ని యూజ్ చేశా. అంటే ఏమవుతుందంటే మనకి కొన్ని వెబ్‌సైట్స్‌లో వాళ్ళొక మెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే యూజర్ ఆ పర్టిక్యులర్ మెయిల్ ఐడీ మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్‌గా అది మెయిల్‌కి ట్రిగ్గర్ అవుతుంది. డైరెక్ట్‌గా మెయిల్‌లో టులో వెళ్ళిపోతుందది. ఫ్రమ్ మెయిల్ మీదుంటుంది. దాని కింద మీరేదైతే వాళ్ళకి డీటెయిల్స్ అనేది పంపించాలనుకుంటారో ఆ డీటెయిల్స్ మీరు పంపిస్తారు. అట్లాంటి కేసెస్‌లో మెయిల్ టు అనేది యూజ్ చేస్తారు. డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే మెయిల్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఓకేనా? సో, ఈ హెచ్‌రెఫ్‌లో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇలా నేను పర్టిక్యులర్‌గా ఒక ఈమెయిల్ అనేది పెట్టుకున్నా. xyz@anything.com అని చెప్పేసి ఈ యాంకర్ ట్యాగ్‌లో ఇచ్చాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఫామ్‌లో నేనేం చేశాను, ఒక యాక్షన్ అనేది జరుగుతుందన్నాను. ఈ యాక్షన్ ఏంటి అంటే మనము బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళినప్పుడు అసలు ఇక్కడ యాక్షన్ పద్దాక మనం ఎందుకు ఇస్తున్నాం అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. అండ్ లేబుల్ చెప్పాను. లేబుల్‌ని మీరు దేనితో అయినా బైండ్ చేసేటప్పుడు లేబుల్‌లో మనం ఇచ్చే అండ్ నెక్స్ట్ దేనికైతే బైండ్ చేస్తున్నామో దాని యొక్క ఐడీ సేమ్‌గా ఉండాలని. ఎప్పుడైతే మెసేజ్ చేస్తున్నామో ఆ మెసేజ్ టైమ్‌ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవడం కోసం ఇచ్చాను నేను. జస్ట్ ఒక ఫామ్‌లో లైక్ నేనేం చెప్పాను పవర్ పాయింట్ మీకు చెప్పినప్పుడు, ఇందులో కొత్తగా ఏం యాడ్ అయ్యాయి అంటే నేమ్, డేట్, నంబరు, డేట్, టైమ్, క్యాలెండర్ అని చెప్పాను కదా! సో, అవే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే నేను డేట్, టైమ్ లోకల్ అని ఇచ్చాను. లోకల్‌గా మన టైమే ఉంటుంది. అండ్ ఐడీ ఇక్కడిది సేమ్ ఉండాలి. బికాస్ నేను లేబుల్‌ని ఇన్‌పుట్ ట్యాగ్‌తో బైండ్ చేస్తున్నాననమాట. ఓకేనా? అండ్ దాని తర్వాత సబ్మిట్ బటన్ ఇచ్చాను. టైప్ సబ్మిట్. ఇదే నేనేం చెప్పానంటే ఇన్‌పుట్ ట్యాగ్స్‌లో టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్. దాన్నే మనం చేస్తాం. ఎలా చేస్తాం లైక్ టైప్ టెక్స్ట్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తాం కదా! అలాగే ఇక్కడ టైప్ అనేది ఆడియో అండ్ mp3 అండ్ ఇక్కడ టైప్ అనేది వీడియో mp4 అలా ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడ నేను ఫామ్‌లో లేబుల్‌ని, ఇన్‌పుట్‌ని బైండ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఒక సబ్మిట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. బటన్‌లో కూడా మనం ఇవ్వచ్చు. ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా మెసేజ్ పంపియమంటున్నాను. డేట్ అండ్ టైమ్ అనేది అక్కడ మనం సెట్ చేసి పంపియమంటున్నా. దీని అవుట్‌పుట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం హెడర్ పార్ట్. ఈ హెడర్ పార్ట్‌లో ఫూటర్ పార్ట్. హెడర్ పార్ట్ తర్వాత మధ్యలో ఉన్నవంతా కూడా సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. లైక్ హోమ్, అబౌట్, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్ అస్. ఓకే. దీని అవుట్‌పుట్ ఎలా ఉంటుందనేది చెక్ చేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసినప్పుడు మనకిక్కడ లైక్ హెడ్ పార్ట్‌లో నేను టైటిల్‌లో ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇచ్చాను. ఓకే. సో, మై సిమాంటిక్ వెబ్‌సైట్ అనేది పేజ్ ఇచ్చాను. ఇదంతా నేనేం చేశాను నావ్ బార్‌లో ఇచ్చాను హోమ్, అబౌట్, కాంటాక్ట్ అని. ఓకే. అయితే యాంకర్ ట్యాగ్ అనేది మనకి ముందు ఇలా బ్లూ కలర్‌లో ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత హోమ్ పార్ట్‌కి వస్తుంది. హోమ్ ఎక్కడుంది? వెల్కమ్ టు అవర్ వెబ్ పేజ్. దిస్ ఈజ్ హోమ్ సెక్షన్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ఉంది. అబౌట్ అనేది పైకి మూవ్ అయ్యి మనకి ఇక్కడ అబౌట్ అనేది కనిపిస్తుంది. అవునా? నెక్స్ట్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్వీసెస్ వచ్చింది. అండ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ వచ్చింది. నేనేం చెప్పాను మనం ఇక్కడ కోడ్ రాసినప్పుడు నేను ఏదైతే హ్యాష్‌తో ఇస్తున్నానో లైక్ ఇది క్లిక్ చేసినప్పుడు హోమ్ అనేది మూవ్ అవ్వాలి. అబౌట్ అన్నప్పుడు అబౌట్ రావాలి. సర్వీసెస్ అన్నప్పుడు సర్వీసెస్ రావాలి. కాంటాక్ట్ అన్నప్పుడు కాంటాక్ట్. ఓకేనా? ఇది వర్క్ అవుతుంది. బట్ నార్మల్‌గా వచ్చేస్తుంది. సో, స్మూత్‌గా స్క్రోల్ అవ్వాలంటే అది సీఎస్ఎస్‌తో అవుతుంది. మనం సీఎస్ఎస్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడు నేను దాని గురించి కూడా మీకు చెప్తాను. అలాగే
ఫస్ట్ ఎప్పుడైనా కూడా యాంకర్ ట్యాగ్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఫస్ట్ లింక్ అనేది బ్లూ కలర్‌లో ఉంటుంది. మనం క్లిక్ చేసేటప్పుడు రెడ్ కలర్‌కొస్తుంది. ఆఫ్టర్ లింక్ విజిట్ చేసేసాము అంటే అది ఈ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. లైక్ వైలెట్ కలర్‌లోకి. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మన మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్‌లోకి డైరెక్ట్‌గా ట్రిగ్గర్ అయిపోతుంది. 2లో ఈ మెయిల్ ఉంటుంది. ఫ్రమ్ మెయిల్ మీదుంటుంది. అండ్ ఇది కంట్రోలర్స్ ఇచ్చాం కదా మనం. సో, ఇప్పుడు చూడండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇదొస్తుంది వీడియో. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ రితిక. సో ఓకేనా? సో, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆడియో నేనేం పెట్టలేదు కాబట్టి రావట్లేదు. మీకు కావాలంటే ఆడియో కూడా పెట్టుకొని సేమ్ అలాగే చూడొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి డేట్ ఈ మెయిల్ పంపించిన తర్వాత ఇక్కడ ఏదైనా డేట్ పెట్టుకోవాలన్న ఈరోజు నేను మెయిల్ పంపిస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ టైం 4:47 అయింది. సో 25th ఈరోజు డేట్ నేను ఇది సెట్ చేస్తున్నా. సెట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 25th January 2024 4:47 అయింది టైం. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇది ఫూటర్ పార్ట్ అనమాట. ఇక్కడ ఉన్న పార్ట్ ఇది. ఓకేనా? సో ఇది సిమాంటిక్ ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి. వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి మనం వాటిని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఇక్కడితో హెచ్టిఎంఎల్ అంతా కూడా మెయిన్ కాన్సెప్ట్స్ అసలు ఏం తెలుసుకోవాలి హెచ్టిఎంఎల్ అనేది మొత్తం కూడా అయిపోయింది. సో క్లాసెస్ అన్నీ కూడా వినండి. దీంతో కలిపి ఇవి 9 క్లాసెస్ ఉన్నాయి. చాలా తక్కువ టైంలో అయిపోయింది. అండ్ మొత్తం అంతా కలిపి ఇంకా తక్కువ టైంలో హెచ్టిఎంఎల్ త్వరగా నేర్చుకునేలాగా విత్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకొక వీడియో నెక్స్ట్ టైం పెట్టబోతున్నాను. సో కావాలనుకున్న వాళ్ళు అది కూడా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.